అభిరుచి మీ అభిరుచి. నమస్కారం. ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మరి సంక్రాంతి రోజు మన అభిరుచిలో ఎలాంటి వెరైటీస్ ఉంటాయా, ఎవరు రాబోతున్నారా స్పెషల్ గెస్ట్ గాని మీరందరూ వెయిట్ చేస్తున్నారు కదా. అన్ని సర్ప్రైజ్లు రెడీగా ఉన్నాయి. మరి అవన్నీ చూడాలంటే మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దామా? ఓకే, మరి సంక్రాంతి స్పెషల్ గా మన ముందుకు వచ్చేస్తున్న స్పెషల్ గెస్ట్లు ఎవరంటే 33 ప్రేమ కథలు చిత్రం హీరో హీరోయిన్స్ వివేక్ అండ్ సునీత. వివేక్ అండ్ సునీత, ప్లీజ్ వెల్కమ్. హాయ్ హాయ్ హాయ్, హ్యాపీ సంక్రాంతి. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో వెల్కమ్ టు అవర్ షో సునీత. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. వివేక్, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా వెల్కమ్ అండి మా షోకి. థ్యాంక్ యూ. ఒకసారి ఆడియన్స్ కి మీ ఇద్దరు కూడా చక్కగా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేస్తే. ఈటీవీ ప్రేక్షకులందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, ఈటీవీ ప్రేక్షకులందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, మరి మన ఇద్దరు గెస్ట్లు వచ్చేసారండి. మరి మన షెఫ్ రాజు గారికి కూడా వెల్కమ్ చెప్పేద్దాం. రాజు గారు, ప్లీజ్ వెల్కమ్. హాయ్ రాజు గారు. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి రాజు గారు. థ్యాంక్ యూ అండి. హ్యాపీ సంక్రాంతి మీకు కూడా. థ్యాంక్ యూ. సో అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, మరి మన ఇద్దరు గెస్ట్లు వచ్చేసారు, అలాగే షెఫ్ రాజు గారు కూడా వచ్చేసారండి. మరి గెస్ట్లు ఇద్దరు రెడీ అండ్ రాజు గారు కూడా రెడీగా ఉన్నారు. సో ఈ సంక్రాంతి రోజు మనం ఎలాంటి వంటల్ని చూపిస్తామా, ఏం కబుర్లు చెప్పుకుంటామని అక్కడ అందరూ వెయిటింగ్. మరి మీరిద్దరు వంటలకి రెడీయా? రెడీయా? రెడీ. ఓకే, సో ఫస్ట్ ఏ వంటతో స్టార్ట్ చేద్దాం ఇవాళ మన ప్రోగ్రామ్? నెల్లిక పలావ్. నెల్లిక పలావా? అదేం పలావ్, నేను ఎప్పుడు వినలేదు. ఉసిరికాయ పలావ్. మీరు ఏ భాషలో చెప్పారు? మలయాళంలో ఉసిరికాయని నెల్లిక అంటారు. ఓ, మీది మలయాళీ. మీరు మలయాళీ? ఓకే, సో ఉసిరికాయ పలావా? బాగా టేస్టీగా ఉంటుందా? చాలా బాగుంటుంది. అవునా? ఓ, మన కోసం సునీత నెల్లిక పలావ్, అదే ఉసిరికాయ పలావ్ చేస్తుందంట. మరి వంటలు, పిండి వంటల్లో ఉసిరికాయ పలావ్. ఉసిరికాయ పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఉసిరికాయ పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు 100 గ్రాములు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, పెరుగు 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉడికించిన బంగాళదుంపలు 2, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 3. ఉసిరికాయ పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే సునీత, స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం. సో ఫస్ట్ ఏంటి ప్రాసెస్? ఫస్ట్ మనము ఇది ఉసిరికాయని బౌల్ లో వేయాలి. ముందుగా ఉడికించి పెట్టేస్తారు. ఆల్రెడీ బాయిల్ చేసిన ఉప్పు పసుపు వేసేసా. ఓకే, పెరుగు వేసేయాలి. ఇది గరం మసాలా కొంచెం, అండ్ వీ హ్యావ్ టు మిక్స్ ఇట్. ఓకే, సో మ్యారినేట్ చేయాలా ఫస్ట్? అది ఎస్, కొంచెం ఒగరు అది ఉంటుంది కదా. అవునా? సో దానికోసం మిక్స్ చేసుకుని పెట్టుకున్నాము. అండ్ ఇది కొంచెం సైడ్ పెట్టేసిన తర్వాత మనం ప్యాన్ హీట్ చేసుకోవాలి. చేద్దాము. ఓకే, ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్, ఓకే 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. మామూలుగా ఒక్క ప్రేమ కథని హ్యాండిల్ చేయడమే కష్టం ఏ డైరెక్టర్ కైనా ఎవరికైనా. 33 ప్రేమ కథల్ని ఎలా హ్యాండిల్ చేశారు మీ టీం అందరూ? అంటే కొంతమందికి బైబర్న్ టాలెంట్ వస్తుంది చూడండి, అలా మా డైరెక్టర్ గారు ఒకరు. 33 ప్రేమ కథల్ని చూపించేశారా? అంటే మీ దాంట్లో 33 కథలు ఉంటాయా? అవునా? సో మాటల్లో ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం గరం మసాలా మసాలా అండ్ కొంచెం బే లీఫ్, బిర్యానీ ఆకు. ఓకే, ఒక్కటి చాలు, ఇంకొద్దు. నెక్స్ట్ ఆనియన్. ఓకే, next we add this little bit of green chilies. Okay, ginger garlic paste, little allam vellullി paste, and కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం. చేసుకుందాం. ఓకే, సో మీ ఇద్దరికి ఇదే కదా ఫస్ట్ ఫిలిం.
ఎస్. అవును. సో సునీత, మీరు ఎలా అంటే తెలుగు ఇండస్ట్రీలోకి రావటం జరిగింది? యాక్చువల్లీ ఐ వాజ్ వర్కింగ్, నేను వర్క్ చేస్తున్నాను అనమాట. అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఓకే. సో ఫ్రమ్ దేర్ అలా ఒక షార్ట్ ఫిలిం చేయడం జరిగింది. అండ్ ఫ్యూ యాడ్స్ ఆల్సో, కొన్ని కాలేజ్ యాడ్స్ అలా అన్ని చేయడం జరిగింది. అలా మన శివ గణేష్ గారు కొంచెం కాంటాక్ట్ చేసి అండ్ హీ కాల్ మీ, కాల్ చేసి ఇలా సో అండ్ సో మూవీ ఉంది అండ్ హీ సెడ్ మీ ద స్టోరీ అండ్ ఏదో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. 33 ప్రేమ కథలు. నాకు ఇదేం తెలియలేదు అనమాట ఫస్ట్. అయితే ఇలా 33 ప్రేమ కథలు ఏంటో సంథింగ్ డిఫరెంట్ గా అనిపించింది. అంటే రొటీన్ గా మనం బయట వినే నేమ్స్ కన్నా దేర్ ఇస్ సంథింగ్ స్పెషల్ ఇన్ ద స్టోరీ అన్నట్టు అనిపించింది. ఓకే, అలా ఈ మూవీలోకి రావడం జరిగింది. సాఫ్ట్వేర్ ని అటుకనేసి ఆ లెగ్ ని ఇటు టాలీవుడ్ లో పెట్టేశారా? వెరీ గుడ్. సో మరి వివేక్, మీరు ఎలాగా ఇండస్ట్రీలోకి రావడం జరిగింది? యాక్చువల్ గా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తెలిసిన ఆయన ఉన్నారండి. ఆయనేమో శివ గణేష్ గారికి ఫొటోస్ పంపించారు. ఓకే. సో పంపించిన తర్వాత డాడీ కాంటాక్ట్ చేశారు. తర్వాత ఒక ట్రయల్ షూట్ చేశారు యాక్చువల్ గా. సో ట్రయల్ షూట్ చేసిన తర్వాత ఓకే అని చెప్పారు. ఓకే, అంటే మీకు కూడా యాక్టింగ్ అంటే ఇంట్రెస్టా? ఆర్టిస్ట్ అవ్వాలని, హీరో అవ్వాలని? హీరో అవ్వాలి చిన్నప్పటి నుంచి ఒక అంబిషన్. అవునా? సో దానికి తగ్గట్టుగా ఏమైనా ప్రయత్నాలు చేసేవాళ్ళు? అంటే డాన్స్ కి వెళ్ళటము లేకపోతే యాక్టింగ్ స్కూల్ కి వెళ్ళటము అలాగా? అంటే డాన్స్ నేర్చుకున్నాను, క్లాసికల్ నేర్చుకున్నాను అన్నమాట. ఓకే. ఏం వేసేస్తున్నారు? బంగాళదుంప. ఓకే, వేయండి, మనం కంటిన్యూ చేద్దాం. ఓకే ఓకే. డాన్స్ నేర్చుకున్నారు. సో దాంతో పాటు అలా. సో ఈ సినిమా కథ మీరు విన్నప్పుడు మీకేమనిపించింది? ఫస్ట్ టైటిల్ చెప్పారండి, 33 ప్రేమ కథలు అని. నేను ఫస్ట్ కొంచెం ఆడ్ గా అనిపించింది, ఏంటి టైటిల్ అని అంటే. తర్వాత ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ కలిసినప్పుడు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అప్పుడు అర్థమైంది అనమాట, అంటే టైటిల్ కి స్టోరీ కట్ లింక్ అవుతుందని. సో ఒక మంచి స్టోరీ, ఎలా చెప్పాలంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సెంటిమెంటల్ మూవీ యాక్చువల్ గా. అవునా? సో ఇది వేగినట్టేనా? ఇది నెక్స్ట్ వి యాడ్ దిస్ మిక్స్చర్స్ పెట్టి నెల్లికాయ. yes. ఓకే. ఇది యాడ్ చేసేటప్పటికి మంచి స్మెల్ స్టార్ట్ అయింది యాక్చువల్ గా. సో అంటే పెరుగు తర్వాత మసాలా పొడి కూడా వేస్తారు. అవునవును. దీంట్లో కొంచెం పుదీనా. ఓకే. అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలా? yes. ఇదేదో కొంచెం దమ్ బిర్యానీ ఆ ఫ్లేవర్ లో వస్తుందేమో కదా రాజు గారు? అంటే ఆ పెరుగు కూడా పెరుగు. సో ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఒక ఏమంటారు, అంత ఫన్నీ కైండ్ ఆఫ్ గర్ల్ కాదు. ఓకే. షీ ఈస్ లిటిల్ బిట్ స్ట్రిక్ట్. అంటే ఇలా అబ్బాయిలకన్నీ కొంచెం దూరంగా ఉండే అలాంటి ఒక క్యారెక్టర్. ఓకే. అలా అయితే అప్పుడు మాకు వివేక్ క్యారెక్టర్ అర్థమైపోయింది, అమ్మాయిలు వెనకాల పడే క్యారెక్టర్. అవునా? అంతేనా? ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా యాడ్ చేయొచ్చా? ఇది ఇంకొంచెం వేగాలి, కొద్దిగా వేగాలా? అయితే మేము ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా, అరటిపండు గుజ్జులో పాల పొడి, తేనె, ఇంకా రోజ్ వాటర్ వీటన్నిటిని కలిపి పేస్ట్లా చేసి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత ముఖం కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మలినాలన్నీ తొలగిపోయి చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఓకే, మంచి చిట్కా చూసాం కదా. సునీత ఎంతవరకు వచ్చింది? ఇది ఇప్పుడు కొంచెం ఫ్రై అయింది. ఓకే. అండ్ ఇప్పుడు మనం టేస్ట్ కి తగ్గట్టు కొంచెం సాల్ట్. ఓకే. And we add little rice. Okay. రైస్ వేసేసుకొని ఓకే, రైస్ ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా. ఓకే, మిక్స్ చేసేస్తారా? ఇంతకీ సంక్రాంతి, కేరళలో సంక్రాంతి సెలబ్రేట్ చేస్తారా? కేరళలో ఇది మకర జ్యోతి ఉంటుంది కదా, అలా అని సెలబ్రేట్ చేస్తారు. కానీ ఇలా స్పెషల్ మన సంక్రాంతి లాగా ఉండదు మాకు, నార్మల్ గా. లేదు, శబరిమల సీజన్ కాబట్టి సో దానికి ఇదిగా ఉంటుంది. ఓకే ఓకే. సో వివేక్, మీకు సంక్రాంతి పండుగ తెలిసే ఉంటుంది కదా, సో ఎలా ఎంజాయ్ చేస్తారు సంక్రాంతికి? యాక్చువల్ గా ప్రతిసారి ఊరు వెళ్ళిపోతాం. సో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా నైట్ టైం కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, జాతర. సో చిన్నప్పుడల్లా బాగా ఎంజాయ్ చేసేవాడిని. ఓకే,
భోగి మంటలు, పులి వేషాలు, ఒక కొత్త డ్రెస్ వేసుకుంటాను ఆనందం ఎక్కువ ఉండేది బాగానే. పండగ అంటే మెయిన్ ఇది ఉండేది కదా. సో పండగ వస్తుంటే మొత్తానికి పండగ కోసం కాకుండా కొత్త బట్టల కోసం వివేక్ వెయిట్ చేసేవాడు అనమాట. అయిపోయిందా? ఓకే రెడీ. ఓకే మనం సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు. ఇప్పటిదాకా మీ హీరోకి మీ చేతి వంట తినే అవకాశం వచ్చి ఉండదు, రాలేదు. ఎందుకంటే లొకేషన్ లో అంటే మనం మామూలుగా అక్కడే తినేస్తుంటాం కదా. సో ఈ రోజు మా ప్రోగ్రామ్ ద్వారా మీ హీరోయిన్ చేతి వంట తిందురు గాని. కొంచెం పుదీనా గార్నిష్. ఓకే రెడీ. అలా నాకు ఇచ్చేస్తే దాని ఇది నేను కొంచెం ఆస్వాదిస్తూ ఉంటాను. స్మెల్ మాత్రం చాలా సూపర్ గా వస్తుంది రాజు గారు. ఓకే మరి వేడివేడిగా ఉసిరికాయ పలావ్ రెడీ. టేస్ట్ చూసే ముందు ఈ పలావ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఉసిరికాయ పలావ్ తయారు చేసే విధానం: ముందుగా ఉసిరికాయల్లో పసుపు ఉప్పు వేసి ఉడికించి ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పెరుగు, గరం మసాలా వేసి బాగా కలిపి పక్కనుంచాలి. బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగు, ఉసిరికాయ మిశ్రమం, పుదీనా వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, అన్నం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఉసిరికాయ పలావ్ రెడీ. ఉసిరికాయ పలావ్ తయారీ విధానం చూసారు కదా. ఓకే సునీత, మీ పలావ్ రెడీగా ఉంది. టేస్ట్ చూసేద్దామా? రాజు గారు ఓకే, మీరు అలా పాస్ చేస్తే ఎలా ఉంది వివేక్? డిఫరెంట్ గా ఉంది కదా. అదే పలావ్ అనగానే మనకు మామూలుగా వెజిటబుల్స్ తో వెజ్ పలావ్ లేకపోతే నాన్ వెజ్ పలావ్ ఇవే టేస్ట్ చూస్తాం కదా. ఈ పలావ్ మాత్రం పుల్లగా ఉంది. ఎలా అంటే మరీ ఎక్కువ ఒకరిది లేకుండా, అంటే తను ముందుగా ఉడికిచ్చేసింది కదా, ఉప్పు పసుపు అది వేసేసి ఉడికించటము, మళ్ళీ ఆ పెరుగు యాడ్ చేయటము, కొంచెం మ్యారినేట్ చేసి వేయడము. అవును, అంటే ఆ మసాలా బాగా పట్టేసి ఉసిరికాయలు కూడా అంటే మరి అంత ఒకరు తెలియకుండా సింపుల్ గా ఇలాంటి వాటిలోకి మనం కొంచెం మనకు స్వీట్నెస్ యాడ్ అయ్యే కర్రీస్ ఉంటాయి కదా రాజు గారు, అలాంటివి ఏమైనా బాగుంటాయి. కొంచెం మసాలా కుర్మా టైప్ అలా ఉంటే బాగుంది సునీత, వెరీ నైస్. సో చక్కగా టేస్టీగా ఉందండి. ఒక డిఫరెంట్ పలావ్ ఉసిరికాయతో ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చలికాలంలో చాలా మందికి పాదాలు ఎక్కువగా పగులుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఆముదంలో కొద్దిగా పసుపు కలిపి దీన్ని వేడి చేసి రాత్రి పడుకునే ముందు పాదాలకు అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచు చేస్తూ ఉంటే పగుళ్ళు క్రమంగా తగ్గిపోతాయి. ఓకే, మరి సునీత తయారు చేసిన పలావ్ చూసారు కదా. మరి నెక్స్ట్ మధురంలో ఎవరు వంట చేస్తారు ఇద్దరులో? వివేక్ తో చేద్దామా? ఓకే, సో వివేక్ మీరు వంట చేయాలని సునీత చెప్పింది. రెడీయా? వంట వచ్చా మీకు? తినడం వచ్చు. తినడం వస్తే వండటం కూడా ఖచ్చితంగా వస్తుంది. ఎక్స్పీరియన్స్ అనమాట. చెప్పండి, ఏం చేస్తారు? ఖర్జూరం కోవాతో కజ్జికాయలు. ఖర్జూరం కోవాతో కజ్జికాయలు, ఈ కాంబినేషన్ ఏదో బాగుంది. అంటే చిన్నప్పుడు అమ్మమ్మ చేసేవారు, అప్పుడప్పుడు ఇంట్లో ట్రై చేసేవాడిని. అబ్బా, అయితే చూసారా, యాక్టింగే కాదనమాట, ఈ కళ కూడా ఉందన్నమాట వివేక్ దగ్గర. సో ఖర్జూరం కోవా కజ్జికాయలు, మధురంగా ఖర్జూరం కోవా కజ్జికాయలు. ఖర్జూరం కోవా కజ్జికాయలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఖర్జూరం కోవా కజ్జికాయలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం పేస్ట్ 1/2 కప్పు, పచ్చి కోవా 1 కప్పు, మైదా పిండి 1 కప్పు, ఉప్పు చిటికెడు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, తరిగిన డ్రై ఫ్రూట్ కొద్దిగా, నెయ్యి 1 టీ స్పూన్. ఓకే వివేక్, స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ మనకి కజ్జికాయలకి ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఒక మైదా పిండి తీసుకోవాలి, అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి నెయ్యి కూడా యాడ్ చేసి పిండి కలిపేసి పెట్టుకోవాలి. దాన్ని ఉండలు చేసుకోవాలి. ఈ పిండి అంతా రాజుగారు కలిపెట్టేసారా? సో ఈ ఆయిల్ కూడా హీట్ చేసుకుందాము, డీప్ ఫ్రై కదా. బౌల్ ఇవ్వనా? ఇందులో ఖర్జూరం పేస్ట్ ఓకే ఫుల్ మొత్తం వేసేయాలి. అంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే దానికి తగ్గట్టుగా. కోవా కూడా ఓకే. యాలకుల పొడి. తర్వాత డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఇష్టమైన వాళ్ళు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఓకే ఓకే,
రాజుగారు పిండి రెడీ అయిపోయింది, 2 పిండిలు కూడా రెడీగా ఉన్నాయి. ఓకే, దీని తర్వాత ఇవి ఉండలు చిన్న ఉండలు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మధ్యలో స్టఫ్ చేసి క్లోజ్ చేసి డీప్ ఫ్రై చేసేది. బా వివేక్, మీకు బాగా వంట వచ్చని మాకు అర్థమైపోయింది. సో ఇందుకు ఎప్పుడైనా మీ అమ్మగారు లేనప్పుడు అలా వంటింట్లో చేతులు కాల్చుకున్న సందర్భాలు ఉన్నాయా? అంటే చేతులు కాల్చుకోలేదు ఎప్పుడు, కాకపోతే చాలాసార్లు పక్క వాళ్ళు నోరు కాల్చాను. అవునా? అంటే తీసి పొయ్యి మీద తీసి నోట్లో వేసేసారా? అంటే కొంచెం ఒకసారి సాల్ట్ ఎక్కువైపోవడం, కారం ఎక్కువైపోవడం. ఓ అలాగా. మీకు బ్రదర్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? ఒక్కళ్ళే. సో నెక్స్ట్ ఏం చేద్దాం? ఉండదా ఇది ఇవనా చపాతీలు చేయడం వచ్చా మీకు? చూద్దాం ఏ మ్యాప్లు చేస్తారో చూద్దాం. ఇప్పుడు ఇది ఏమైనా రాజుగారు? అంటే అది స్టిక్కీగా లేదు కాబట్టి కొంచెం కొద్దిగా, ఎందుకంటే ఎక్కువ పౌడర్ తో చేసినా ఇందులో వేస్తే మళ్ళీ పౌడర్ అంతా ఇదవుతుంది కదా. సో మీది హైదరాబాదేనా లేకపోతే? లేదండి, వైజాగ్. వైజాగ్. సో అక్కడే చదువుతున్నారా? అక్కడే చదువు. ఓ, సో బ్యూటిఫుల్ ప్లేస్ కదా వైజాగ్. సో మధ్యలో అలా స్టఫ్ పెట్టేసి కొంచెం వాటర్ తీసుకుని ఎడ్జెస్ కొంచెం ఓకే చేసి ఇలాగా క్లోజ్ చేసి ప్రెస్ చేస్తే సరిపోతుంది. అది ఓపెన్ అవ్వకుండా ఉండడానికి. యాక్చువల్గా మౌస్ కూడా దొరుకుతాయి, ఒకవేళ చేతితో రాని వాళ్ళు ఏంటంటే అందులో పెట్టి నొక్కేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది కూడా కొంచెం ఇక్కడ సో చక్కగా ఇలా అన్ని చేసి పెట్టుకుంటే మనము ఫ్రై చేసేసుకోవచ్చు కదా. సో మీరు చేస్తూ ఉండండి, మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పసుపు, నిమ్మరసం, ఇంకా కొబ్బరి పాలు, వీటన్నిటిని కలిపి ఒంటికి పట్టించి ఆరిన తర్వాత స్నానం చేసేసినట్లయితే చర్మం కాంతివంతంగా మృదువుగా ఉంటుంది. ఓకే, మరి చిట్కా చూసాం కదా. వివేక్ రెడీ అయిపోయాయి కజ్జికాయలు? రెడీ అయిపోయాయి. సో ఆల్రెడీ మీరు ఇందాకే అన్నారు నూనె ఏమైనా వంపేసుకుంటానేమో మా మమ్మీకి భయం అని. సో మళ్ళీ ఇప్పుడు చూస్తూ పాప మీ మమ్మీ మళ్ళీ కంగారు పడతారేమో, నేను వేస్తానులేండి. ఓకే, సో ఇవి చక్కగా కలర్ వస్తే మనకి రెడీ కదా. రెడీ అండి. సో మీ సినిమాలో ఇంకా ఎవరున్నారు ఆర్టిస్టులు, సపోర్టింగ్ ఆర్టిస్టులు? మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారు, ఓకే. కృష్ణుడు, అంబర్ శ్రీన్ గారు, ఓకే. పూర్ణిమ గారు. ఓ, సో సీనియర్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారనమాట. సో వాళ్ళందరితో యాక్ట్ చేసేటప్పుడు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? మంచి ఎక్స్పీరియన్స్, చాలా నేర్చుకోవడానికి కూడా ఉంది వాళ్ళ దగ్గర నుంచి. తీద్దామా రాజు గారు? తీసేనా? మొత్తానికి మూవీ షూటింగ్ అప్పుడు మంచి ఎక్స్పీరియన్సెస్ ఉండుంటాయి కదా. ఏదైనా ఒకటి మంచి మెమరబుల్ ఇన్సిడెంట్ లాంటిది ఏమన్నా ఉందా వివేక్ మీకు? సాంగ్ అవుతుంది యాక్చువల్ గా రామాయణ స్టూడియోలో. ఇంకా అసలు ఎండ లేదు, కాకపోతే ఫుల్ స్వెట్టింగ్ అన్నమాట. తుఫాన్ గాలి కూడా, తుఫాన్ గాలి. ఓకే, ఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఆ టైంలో చక్కగా మీరు షూటింగ్ సాంగ్ చేస్తున్నారా? సాంగ్ ఓకే. సో ఇద్దరికి అదేనా మెమరబుల్ ఇన్సిడెంట్? గాలికి ఏం కనిపించట్లేదు. మరి ఎలా వేశారు? డస్ట్ కొంచెంసేపు ఆపేశారు. ఇంకా అప్పుడు ఆపారా మీ డైరెక్టర్ గారు? అప్పుడు చేయలేరు కదా. అవును, కాబట్టి అలా గ్యాప్ వచ్చిందా? సో రాజు గారు, కజ్జికాయలు అయితే రెడీ, కానీ వంట అయితే చూసేశారు. మరి మీ కార్వింగ్ కోసం కూడా వెయిటింగ్ అక్కడ మన ప్రేక్షకులందరూ. తప్పకుండా చేసి చూపిస్తారా? ఓకే ఓకే. సో మామూలుగా అంటే సంక్రాంతి అన్నప్పుడే సో ఇక్కడ మనకు 2 వైపులా ఉన్నాయి కుండలు, పాలు పొంగడం. అవును. సో సేమ్ అది దీంట్లోనే డ్రా చేసి సో కార్యంలా చూపిస్తున్నాను. ఓకే ఓకే. సో ఫస్ట్ పాట్ అండి. ఓకే, పాట్ అయిపోయిందండి. సో ఇలా పాలు పొంగుతున్నట్టుగా. ఓకే. గీత గారు, పాట్ అయిపోయింది, నొరగ అయిపోయింది. అవుట్ లైన్ తీసేస్తున్నారు. చెరుకు గడలు ముఖ్యం కదా. అవును. ఓ, అంతా ఒకసారి డ్రా చేసుకొని అవుట్ లైన్ ఒకసారి తీసేసుకోవాలా? అవునండి. ఓకే ఓకే. చెరుకు గడలు అటు నుంచి ఇట్లా అడ్డంగా ఉన్నట్టు. ఓకే. సో ఇక్కడ లీవ్స్ కూడా ఉంటాయి కదా. అవును. ఓకే ఓకే. సో నెక్స్ట్ మనం ఇది కొంచెం పైకి కనపడాలనుకున్నప్పుడు సైడ్ లోంచి స్కిన్ తీసేస్తాం. సో ఇక్కడ లీవ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా.
సో కొంచెం చిన్న చిన్నగా ఉన్నప్పుడు కొంచెం కాస్త జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి. సో 2 చిరగల మధ్యలో ఈ కొంచెం గ్యాప్ కూడా చూస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు పార్ట్ పైన కొంచెం డిజైన్ వేస్తున్నాను. ఓకే, సో గ్రూవర్తో ఫస్ట్ బేస్, ఆ కుండల మీద ఉన్న డిజైన్ అన్నమాట ఇప్పుడు రాజుగారు వేస్తున్నారు. సో పాట్ డిజైన్ రెడీ అండి. సో చెరుకు గడ్డలకు కూడా మనకు మధ్య మధ్యలో కనుపులు ఉంటాయి కదా, సో లీవ్స్ కొంచెం అలా నీట్గా కనిపిస్తుంది. ఓకే గీత గారు. ఓకే, వావ్, చూసారా వివేక్ మొత్తం ఫినిష్ అయిపోయాక? చాలా బాగుంది. బాగుంది కదా, వెరీ నైస్. సో ఇలా పట్టుకోండి సునీత మీరు, నేను కజ్జికాయలు తీసుకుంటాను. ఓకే ఓకే, మరి కార్వింగ్ తో పాటు కజ్జికాయలు కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఖర్జూరం కోవా కజ్జికాయలు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఖర్జూరం కోవా కజ్జికాయలు తయారు చేసే విధానం: ముందుగా మైదాలో ఉప్పు, కరిగించిన నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక బౌల్లో ఖర్జూరం పేస్ట్, పచ్చికోవ, యాలకుల పొడి, తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని చిన్న పూరీలా వత్తుకొని మధ్యలో ఖర్జూరం కోవా మిశ్రమం ఉంచి అంచులు మూసేసి కజ్జికాయల్లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఖర్జూరం కోవా కజ్జికాయలు రెడీ. కజ్జికాయ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే అండి, వివేక్ తీసుకోండి. ఎలా ఉంది సునీత? బాగుంది కదా, చాలా బాగుంది, టేస్టీగా ఉంది. చక్కగా బెల్లం పంచదార ఏమీ అక్కర్లేకుండా ఖర్జూరం టేస్ట్ స్వీట్నెస్ తో ప్లస్ హెల్దీ. అండ్ కజ్జికాయల్లో ఇది ఒక వెరైటీ అండి, ట్రై చేయండి, చాలా బాగుంది. ఖర్జూరం ఇంకా కోవాతో. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. పన్నీర్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచాలనుకుంటే పన్నీర్లో కొద్దిగా ఉప్పు కలిపేసి ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే ఎక్కువ కాలం పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఓకే, సో మీ ఇద్దరు కూడా చక్కగా మంచి వెరైటీస్ చేశారు. మీరు స్వీట్, మీరు హాట్. సో అవి టేస్ట్ చూసేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటంటే ఊరించేవంట అనమాట. సో దీంట్లో ఏంటంటే ఇద్దరు పార్టిసిపెంట్స్ వచ్చి 2 వెరైటీస్ చేస్తారు. అవి మనం చక్కగా టేస్ట్ చూడాలి. ఓకేనా? ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించేవంట. ఓకే, మరి ఊరించే వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి. హాయ్. హాయ్. సో ఇద్దరు రెడీ ఆ వంటలు చేయడానికి? ఫ్రెండ్సా? సేమ్ కాలేజ్. వెరీ గుడ్. సో వంట ఎవరు ఫస్ట్ చేస్తారు ఈ రోజు? నేను ఫస్ట్ చేస్తాను. నువ్వు చేస్తావా? ఏం చేస్తావు వంట? బాదం హల్వా. బాదం హల్వా, ఓ స్వీటా? ఇప్పుడే ఆల్రెడీ వివేక్ మాకు ఒక స్వీట్ చేసి పెట్టారు. సో మళ్ళీ రమ్య మనకి బాదం హల్వా చేస్తుంది అనమాట. ఓకే, మరి బాదం హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బాదం హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాదం పేస్ట్ 1 కప్పు, పచ్చికోవా 1 కప్పు, పంచదార 1/2 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్పు, యాలకుల పొడి కొద్దిగా, తురిమిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే, రమ్య స్టార్ట్ చేద్దామా? సో డైరెక్ట్ అంతా ఇంకా పాన్ లోనే కదా? పాన్ లో. ఓకే, ముందుగా మనం నెయ్యి తీసుకుందాం. చాలా స్వీట్ అంటే నెయ్యి, నెయ్యి అంటే స్వీట్. హల్వాకి ఇంకొంచెం ఎక్కువ. హల్వాకి అయితే నెయ్యి. అవును. ఓకే, కరిగిపోయింది నెయ్యి. నెక్స్ట్ టైం వేద్దాం. ఇప్పుడు బాదం పేస్ట్ వేసుకుందాం. ఓకే, సో బాదం నానబెట్టేసి ఇలా చేసావా? గ్రైండ్. ఓకే, అంటే మామూలుగానే బాదంకి కొంచెం పచ్చిదనం ఎక్కువ ఉంటుంది కదా, అందుకని నెయ్యిలో కొంచెం ఫ్రై చేసుకుందాం. కొంచెం బాగా ఫ్రై అవ్వాలా? ఓకే, అంటే ఇదంతా బాగా ఇలా దగ్గరకు వచ్చేసి మంచి ఆ వేగిన స్మెల్ వచ్చేదాకా మనము కొంచెం వేయించుకోవాలా? సంక్రాంతికి ఏం పిండి వంటలు చేస్తారు? బూరెలు చేస్తారు ఎక్కువ. అవును, కొబ్బరి బూరెలు. ఇప్పుడు కొంచెం పాలు వేసుకుందాం. నేను తిప్పుతూ ఉంటా, నువ్వు వేస్తూ ఉండు.
ఓకే. సో పాలల్లో ఇంకొంచెం ఉడకాలా ఇది? కొంచెం ఉడకాలి. ఉడుకుతుండగా మనం ఇప్పుడు షుగర్ వేసుకుందాం. ఓకే. సో బాదం పేస్ట్ ఏంటంటే అన్నీ కూడా ఫాస్ట్గా పీల్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి చక్కగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. అంటే మామూలుగానే హల్వా అంటేనే మనకి ఏదైనా కొంచెం చేతికి కొద్దిగా ఎక్కువ ఎక్సర్సైజ్ అవుతుంది. ఓకే, మీ ఇద్దరు ఏం చదువుతున్నారు ఇందుకి? బయోటెక్ సెకండ్ ఇయర్. బయోటెక్ సెకండ్ ఇయర్. మీ ఇద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఏంటి? అంటే అంతేనా? దానికి అంతసేపు ఎందుకు ఆలోచించావు? మా బ్యాచ్ అంతా చాలా క్లోజ్, చాలాగా ఉంటాం. ఎంత బ్యాచ్ ఏమున్నదు, అందరూ ఒకలానే ఉంటాము. అవును. అండ్ నో సీక్రెట్స్. ఓకే, ఎంతమంది బ్యాచ్? మొత్తం 22 మెంబర్స్. అమ్మా బాబోయ్, క్లాస్ మొత్తం ఒకటే బ్యాచ్? బాగా. తను కూడా కాలేజ్ స్టూడెంట్ కదా, అందుకని అలా యూనిటీ బాగా మెయింటైన్ చేస్తారా? అసలు ఎప్పుడు కొట్టుకోరా? అంటే చిన్న గొడవలు అవుతూ ఉంటాయి, అలగడం అవన్నీ కామన్ ఇంకా. కాబట్టి అవన్నీ ఎక్స్క్యూజెసా? ఓకే, ఏం చేద్దాం నెక్స్ట్? ఇప్పుడు మరి కొంచెం నెయ్యి వేసుకుందాం. మరి కొంచెం నెయ్యి వేయి. బాగా చెప్తున్నావు, చక్కగా బాగా ప్రిపేర్ అయ్యి వచ్చిన. నా లాంగ్వేజ్ నేను అలా చెప్పను, మరి కొద్దిగా ఇంకొద్దిగా ఇలాగా ఇంకొంచెం వేసుకుందామా అంటారు అంతే. ఓకే, కోవా వేసుకుందాం. ఇది స్వీట్ కోవానా లేకపోతే? స్వీట్ కోవా. ఓకే, ఆల్రెడీ షుగర్ వేసి మళ్ళీ స్వీట్ కోవానా? షుగర్ తక్కువ వేసుకుని కోవా ఎక్కువ వేసుకోవచ్చు. ఓహో, ఓకే, కలిపేసుకో చక్కగా. నువ్వు బాదం హల్వా బాగా తినాలి రమ్య, కొంచెం బాగా కలుపుకోవడానికి. ఇప్పుడైతే ఇందుకు నీకు స్వీట్ ఇష్టమా హాట్ ఇష్టమా? హాట్. అంటే డ్రై ఫ్రూట్స్ కోసం స్వీట్ నేర్చుకుంది కానీ హాట్ ఇష్టం. మరి హాట్ లో ఏదైనా డ్రై ఫ్రూట్స్ వేసి చేసేది ఎందుకు నువ్వు నేర్చుకోలేదు? నా ఫ్రెండ్ చేస్తాను, నేను నేర్చుకోలేదు. అబ్బా, తనకి త్యాగం చేసావా? అంటే ఒకరి కోసం ఒకరు చేసుకుంటున్నారా కదా? మా కోసం చేయాలమ్మా మీరు, మీకోసం ఇద్దరు ఒకరికొకరు పని చేసుకోవడం కాదు. ఇద్దరు కూడా చూసారా చక్కగా మనకి ఈరోజు మంచి మంచి వంటలు చేయడానికి. ఇద్దరం చేసినా మీకోసమే. ఆ డైలాగ్ బాగుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. అయిపోయిందా? అయిపోయింది. ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో. ఇప్పుడు ఇలాచీ వేసుకుందాం. ఇలాచీ పౌడర్. సో షుగర్ వేసి అలా గ్రైండ్ చేసుకున్న ఇలాచీ. ఓకే ఓకే, బాగుంది చూడ్డానికి అయితే. స్మెల్ కూడా బాగా వస్తుంది. సునీతకి ఈ రోజు స్వీట్ ఫేవరెట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఓకే, తీసేయచ్చా? తీసుకున్నా. నువ్వు ఈ బౌల్ పట్టుకో, నేను ఓకే ఓకే. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుందాం. ఓకే, అంతేనా? అంతే. అంటే మాకేమో కొంచెం వేసి నువ్వు ఆ డ్రై ఫ్రూట్స్ మొత్తం తినేద్దామనే? కావాల్స్తే ఇస్తా. వద్దులే, ఫోన్లే ఉంచుకో. రెడీయా? రెడీ. బాదం హల్వా రెడీ. వెరీ గుడ్. ఓకే, మరి వేడివేడిగా బాదం హల్వా రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు బాదం హల్వా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బాదం హల్వా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి బాదం పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తగినన్ని పాలు పోసి పంచదార వేసి కరగనివ్వాలి. తర్వాత పచ్చికోవా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి యాలకుల పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తురిమిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బాదం హల్వా రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి వంటింటి చిట్కా. కొద్దిగా మగ్గిన టొమాటోలు త్వరగా పాడైపోకుండా ఉండాలంటే టొమాటోల్ని ఒక పేపర్ బ్యాగ్లో వేసి ఉంచి అందులో ఒక యాపిల్ని కూడా వేసి ఉంచినట్లయితే టొమాటోలు త్వరగా పాడైపోకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఓకే, బాదం హల్వా తయారీ విధానం చూసారు కదా. తేజస్విని రెడీయా? నువ్వేం చేస్తావంట? తోటకూర అలసందల గారెలు. తోటకూర అలసందల గారెలు అంటే జనరల్ గా అందరూ చక్రాలు బూరెలు చేసుకుంటారు కదా, కొంచెం డిఫరెంట్ గా ఉందామని నువ్వు గారెలు చేస్తున్నావు. ఓకే, అంటే టేస్ట్ కి టేస్ట్, హెల్త్ కి హెల్త్. వెరీ గుడ్. ఓకే, మరి తోటకూర అలసందల గారెలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. తోటకూర అలసందల గారెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర 1 కప్పు, నానబెట్టిన అలసందలు 1 కప్పు, శనగపిండి 4 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, స్టార్ట్ చేద్దామా?
సో ఫస్ట్ ఏంటి వడలకి మనం అలసందల్ని ముందు రోజు మనం నానబెట్టుకోవాలి నైట్ అంతా. తెల్లారి దాన్ని మిక్సీలో వేయాలి. ఓకే ఓకే. దీంట్లో జీలకర్ర, అల్లం, ఉప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి కలిపేసి పిండి రెడీ చేసుకోవాలా? ఓకే, జార్ ఉంది చూడండి. సో అయితే ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలా పిండి? ఓకే. సో ఆయిల్ కూడా హీట్ చేసుకుందామా? డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్. ఓకే ఓకే, వేసుకో నీకేం కావాలో. ఫస్ట్ అలసందలు నానబెట్టిన అలసందలు, అవి అలసందలు అన్నమాట. నెక్స్ట్ జీలకర్ర. ఓకే. అల్లం సరిపడా. ఓకే. పచ్చిమిర్చి, కరివేపాకు. ఓకే. ఉప్పు తగినంత. సో మొత్తం మనకి సరిపడా ఇప్పుడు వేసేసుకోండి. ఓకే. గ్రైండ్ చేసుకోవాలి. అదిగో జగ్గు ఉంది అక్కడ, వాటర్ ఉంది, తీసుకెళ్ళి చక్కగా గ్రైండ్ చేసేసి ఆ జగ్గు. ఓకే, అక్కడ మిక్సీ ఉంది. అయిపోయిందా తేజస్ని? అయిపోయింది. దా తీసుకొచ్చి. ఏది చూడు. ఓకేనా? ఇప్పుడు దీంట్లో శనగపిండి అను ఆ తోటకూర ఆకు కలిపి మిక్స్ చేయాలి. అవునా? ఆ బౌల్లోకి తీసుకుంటావా ఈ పిండి అంతా? నేనైనా సో కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండి. గట్టిగా చేసుకోవాలి. ఓకే. అది లూజ్ ఎక్కువ ఉంటే ఆయిల్ బాగా పీల్ చేస్తుంది కదా. ఓకే. నెక్స్ట్ అందులో తోటకూర అది శనగపిండి కూడా ఇప్పుడే కలుపుకోవాలి దీంట్లోనే. ఓకే. చాలా చాలా దానికి సరిపడా వేసుకోవాలి. నెక్స్ట్ శనగపిండి. ఓకే. మరీ లూజ్ గా కాకుండా చూసుకుంటూ కలుపుకోవాలా? సో ఒకవేళ మనకు కొద్దిగా లూజ్ గా అయితే శనగపిండి యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సరిపోయిందా కన్సిస్టెన్సీ? ఓకే. ఆయిల్ కూడా చక్కగా హీట్ అయిపోయింది. వేసేసుకుంటావా జాగ్రత్తగా? నీకు వాటర్ ఏమైనా కావాలా అద్దుకోవడానికి? అక్కర్లేదా? ఎక్కడ నేర్చుకున్నావు ఈ వడలు? అంటే నాకు వంట చేయడం బాగా ఇష్టం అని ట్రై చేస్తూ ఉంటా. అవునా? నువ్వే నీ ఓన్ గా ట్రై చేసేస్తావా? నెట్ లో చూస్తూ, బుక్స్ చూస్తూ. ఓ వెరీ నైస్. సో వేసేద్దామా? కవర్ మీద చేస్తావా? ఓకే. సునీత, ఈ సినిమాలో మీకు ఫేవరెట్ సీన్ ఏది? వివేక్ ని చూస్తావు? ఏది అని ఆలోచిస్తున్నాను నేను. అవునా? అన్ని ఫేవరెట్ సీన్స్ ఉన్నాయా? అన్ని నాకు భయంకరమైన సీన్స్ ఉన్నాయి. భయంకరమైనవా? అలా స్వీట్ గా ఉండే సీన్స్ అంటూ తిట్లు నేర్చుకున్నారు అయితే బాగా? అంత వల్గర్ గా ఉండే తిట్లు లేదు. ఆహా, తిట్లు అంటే వల్గర్ గా ఉండే తిట్లేనా? ఇంకా మామూలుగా తిట్టినా అది కూడా తిట్లు లెక్కే. వేద్దామా తేజస్ని? నువ్వు చక్కగా వేస్తూ ఉండు, నేను వీళ్ళతో కబుర్లు చెప్తుంటాను. ఓకేనా? నిదానంగా వెయ్యి. జాగ్రత్త. ఓకే, వెరీ గుడ్. ఓకే వివేక్, మీకేది ఫేవరెట్ సీన్? అంటే ఫేవరెట్ ఏం లేదు, యాక్చువల్ గా టెన్షన్ ఫస్ట్ ఉండేది. అంటే ఎలా చేయగలను ఏంటని. సో దాని మీద ఇంకా ఇది బాగా టెన్షన్ పడ్డ సీన్ ఏమైనా ఉందా? పోనీ బాగా కష్టపడి చేసిన సీన్? అంతా టెన్షన్. మిగతా కొంచెం కొంచెం అలవాటు అయింది కాబట్టి అప్పుడు కొద్దిగా కూల్ గా వెళ్ళిందా? సో అదే షూటింగ్ అలవాటు అయ్యి సీన్స్ అన్ని జరుగుతున్నప్పుడు కొన్ని పర్టికులర్ సీన్స్ ఏంటంటే కొంచెం ఇప్పుడే క్లైమాక్స్ ఏదన్నా సిచ్యువేషన్ ఉన్న దీంట్లో కొంచెం డైరెక్టర్ చెప్తారు కదా ముందే, ఇక్కడ అమ్మా ఇలా ఉండాలి, 3 pages 4 pages అలాంటివి ఉంటాయి కదా. సో అలా ఛాలెంజింగ్ సీన్స్ ఏమన్నా ఉన్నాయా మీకు? అంటే ఇంటర్వెల్ ముందు మురళీమోహన్ గారిని అంటే హీరో వాళ్ళ ఫాదర్ ని కొంచెం సీరియస్ గా మాట్లాడే సీన్ ఉంది. అంటే అంత సీనియర్ యాక్టర్ మీద కొంచెం చెయ్యాలంటే కష్టం.
సో దానికి కొంచెం కష్టపడ్డారా? ఓకే. కలర్ మాత్రం బాగుంది తేజస్విని, బాగా వస్తున్నాయి. అంటే తోటకూర అవన్నీ వేసేటప్పటికి డిఫరెంట్ కలర్లో. ఓకే, మొత్తానికి వంటలు అయితే నీకు బాగా వచ్చని నువ్వు వేసిన విధానాన్ని బట్టి నాకు అర్థమైపోయింది. చక్కగా షేప్ అంతా కూడా కరెక్ట్గా ఉంది. ఓకే, సో ఇవి చక్కగా వేగితే మనకి రెడీ కదా. సో సంక్రాంతి పండక్కిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు? యాక్చువల్లీ ఫెస్టివల్ అంటే మాకు చాలా ఇష్టం అన్నమాట. మా అత్తయ్య వాళ్ళు అందరూ జాయింట్ ఫ్యామిలీ మాది, అందరూ వస్తారు. డైలీ ఇంకా 3 days ముగ్గులు వేస్తాం, మళ్ళీ టెంపుల్కి వెళ్తాం. అండ్ ఇలాంటి మంచి మంచి వంటలు చేసుకుని తింటూ ఉంటారు. సో బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. ముగ్గులు బాగా వేస్తావా? ముగ్గులు రావు, రంగులు వేస్తావా? దాని మీద రంగులు వేస్తా. ఓకే. అండ్ రథం వేస్తారు కదా ముగ్గులు అన్ని. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అన్ని వెజిటేబుల్స్ పెడతాం దాని మీద, టొమాటోస్ అవన్నీ. ఓకే ఓకే, చాలా ఇష్టం సంక్రాంతి అంటే. సంక్రాంతి అంటే చాలా ఇష్టమా? ఓకే. కైట్స్ కూడా ఎగరేస్తుంటావా? పక్కన వాళ్ళ కైట్స్ కూడా తెంపేస్తుంటా? అది కూడా అప్పుడప్పుడు. అప్పుడప్పుడు. వివేక్, మీకు కైట్స్ ఎగరేయటం వచ్చా? నీకు వచ్చా? వెరీ గుడ్. ఇది తీసేద్దామా? ఆ ప్లేట్ ఇవ్వరా? ఈ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా. ఓకే, సో మంచి రంగు వస్తుంది అండ్ స్మెల్ కూడా బాగా వస్తుంది. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసావు కదా, అది వేగుతుంటే బాగుంది ఫ్లేవర్. మరి అన్ని కరెక్ట్ గా వేసావో లేదో చూసి చెప్పాలి. అదే రాజుగారు కూడా వచ్చేస్తారు వడలు గారెలు అయిపోగానే, సో అప్పుడు చూసి చెప్తారనమాట. మీ ఫేవరెట్ ఏంటి బాగా? స్వీట్. ఫేవరెట్ డిష్ స్వీట్. మీకోసం హాట్, తిన్ కోసం స్వీట్. స్వీట్ కూడా నాకు ఇష్టమే, హాట్ కూడా ఇష్టమే, కాకపోతే ఎక్కువ స్వీట్ ఇష్టం అనమాట. అలా అని చెప్పి హాట్ తిననని కాదు, ఇది కూడా బాగానే తింటాను. ఓకేనా తేజస్వి? అయిపోయిందా? అయిపోయింది. వెరీ గుడ్. పెట్టేసి. యాక్చువల్లీ ఇది షుగర్ పేషెంట్స్ కి కూడా చాలా మంచిది. అవునా? అవన్నీ మనకు చక్కగా అరుణ గారు చెప్తారు కాసేపట్లో. రెడీయా? ఏమన్నా గార్నిష్ చేస్తావా? సాస్ వేసుకోవచ్చు. సాస్ వేసుకుని తింటే బాగుంటుందా? ఓకే. సో మొత్తానికి అయితే గారెలు రెడీ అయిపోయాయి. ఓకే, మరి వేడివేడిగా తోటకూర అలసందల గారెలు కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఇవి ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. తోటకూర అలసందల గారెలు తయారు చేసే విధానం: మిక్సీ జార్లో నానబెట్టిన అలసందలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తోటకూర, శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని గారెల్లో వత్తి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, తోటకూర అలసందల గారెలు రెడీ. ఓకే, మరి తోటకూర అలసందల గారెలు ఎలా తయారు చేయాలో కూడా చూసేశారు కదా. మరి రాజుగారు వచ్చేసారండి. ఇప్పుడు టేస్ట్ చూసి 2 ఐటమ్స్ ఎలా ఉన్నాయో ఇవాళ విన్నర్ ఎవరో చెప్పేస్తారు. రాజుగారు స్వీట్ హాట్ చక్కగా చేసి పెట్టారు పండగ స్పెషల్. ఓకే, ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? పండగ కాబట్టి స్వీట్. ఓకే, బాదం హల్వా. ఇద్దరు కూడా తీసుకోండి. ఓకే, ఎలా ఉంది? చాలా బాగుందా? ఓకే రాజుగారు? చాలా బాగుంది. అంటే పచ్చుకోవా కూడా వేశారు. అవును, నెయ్యి కూడా పండగ కాబట్టి నెయ్యితో బాగా వేయించారు కదా. బాగుంది టేస్టీగా. ఇప్పుడు గారెలు టేస్ట్ చూద్దామా? ఓకే, చాలా బాగుంది. చాలా బాగుందా? నీకు హాట్ ఇష్టం కదా, అందుకని సునీతకు బాగా నచ్చేసాయి. ఓకే, ఎలా ఉన్నాయి వివేక్ గారెలు? పర్లా. స్వీట్ అయితే బాగుందా? గారెలు పర్లేదా? ఓకే, సో సునీతకేమో 2 నచ్చినట్టున్నాయి. ఫైనల్గా రాజు గారు చెప్తారు ఏది ఎలా ఉంది, ఎవరు విన్నర్ అనేది. రాజు గారు ఎలా చేశారు ఇద్దరు? అండ్ ఎవరు? ఇద్దరు కూడా బాగానే ఉన్నాయండి.
సో గారెల్లో ఏంటంటే మనకి తోటకూర అలసందలో కాంబినేషన్లో ఆ తోటకూర ఫ్లేవర్ కూడా తెలుసు, చాలా బాగుంది. బట్ చిన్న ఫాల్ట్ ఏంటంటే కొంచెం ఉప్పు వేస్తుంది. అవును, ఆల్రెడీ గ్రైండ్ చేసేప్పుడు వేసింది, మళ్ళీ అడిగాను కూడా ఎందుకు వేస్తున్నావు అంటే పైన వేసాను కదా దానికి అని చెప్పింది, ఎక్కువైపోయినట్టుంది. సో అదొక్కటే చిన్న పొరపాటు, మిగతాదంతా బాగుంది. సో ఈరోజు బాదం హల్వా విన్నరా రమ్యనా? ఓకే, కంగ్రాచులేషన్స్ రమ్య. కానీ చాలా టేస్టీగా చేసావు, స్వీట్ అయితే మాత్రం. కంగ్రాచులేషన్స్. సో నీకు మన హీరో హీరోయిన్స్ చేతుల మీదుగా అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. సో మీ ఇద్దరు ఈ గిఫ్ట్ తనకి ఇవ్వండి. కంగ్రాట్స్. చూద్దామా నీ చీర ఎలా ఉందో. నైస్. ఓకే ఓకే తేజస్విని ఇలారా. సో నీకు కూడా వివేక్ ఇంకా సునీత చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. వెల్కమ్. సో కొద్దిగా ఉప్పు కనుక ఆపేసి ఉంటే కాంపిటీషన్ చాలా టైట్ గా ఉండేది. ఇట్స్ ఓకేనా? ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా. చక్కగా ఈ పండగ రోజు ఇలా వచ్చి ఒక స్వీట్ హాట్ చేసి పెట్టినందుకు బాగా చదువుకోండి. అండ్ వన్స్ అగైన్ మీ ఇద్దరికి కూడా హ్యాపీ సంక్రాంతి. యూ వెల్కమ్. అండ్ మీ మూవీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో చూసారు కదండి మరి ఇవాళ ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. కారపూస, జంతికలు లాంటివి ఒక 2 రోజుల తర్వాత మెత్తబడిపోతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఉండాలంటే తినే ముందు ఒకసారి ఓవెన్లో పెట్టి తీసినట్లయితే అవి మళ్ళీ క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. ఓకే, సో మరి సంక్రాంతి స్పెషల్స్ ఎంజాయ్ చేశారు ఇద్దరు కూడా? స్వీట్ ఎంజాయ్ చేశారు మీరేమో హాట్. వెరీ గుడ్. సో ఈ రోజు మనం తిన్న వంటలన్నింటిలో కూడా న్యూట్రిషనల్ వాల్యూస్ ఎంత ఉన్నాయి, ఏదేది ఎలా తినొచ్చు అనేది మనకు అరుణ గారు చెప్తారు, విందామా? ఓకే, మరి పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు మీరు పిండి వంటలు చూసిన ఉసిరికాయ పులిహోరలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. చక్కగా పండగ పూట మంచి ఆరోగ్యకరమైన భోజనం, అదేవిధంగా చక్కటి రుచి కూడా అందించే ఉసిరికాయతో పులిహోర. ఉసిరికాయలో ఉన్న విటమిన్ సి వేటిల్లో కూడా ఉండదు, కానీ వాడుకోవడం అన్నది కొంచెం ప్రాక్టికల్గా డిఫికల్ట్ అనమాట. ఎందుకంటే ఉసిరికాయకనే ఒక పెక్యులర్ టేస్ట్ కానివ్వండి అలా ఉంటుంది, కాబట్టి మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇలా వాడుకున్నప్పుడు ఏమంటే చక్కగా ఆ డిష్కి మంచి క్వాలిటీ, టేస్ట్, ఫ్లేవర్ అందించడమే కాకుండా చక్కటి ఆరోగ్యాన్ని కూడా అందిస్తూ ఉంటుంది. సో ఉసిరికాయ పులిహోరలో యాడ్ చేయడం వలన డెఫినెట్గా బెనిఫిట్స్ అనేవి ఎన్హాన్స్ అయిపోతూ ఉన్నాయి, చక్కటి పోషక విలువలు యాడ్ అయినట్టే. సో చాలా బాగుందండి. పండగ పూటే కాకుండా మిగిలిన రోజుల్లో కూడా మనం చేసుకునే విధంగా ఉందండి ఈ ఉసిరికాయ పులిహోర. సో తప్పకుండా ట్రై చేయండి. మధురం సెగ్మెంట్లో మళ్ళీ ఒక మంచి ట్రెడిషనల్ ఐటెం చూసామండి. ఖర్జూరం, కోవా, కజ్జికాయలు. పండగ అనగానే కజ్జికాయలు చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇలా ఖర్జూరంతో చేసుకోవడం అన్నది మరింత మంచిది. సాధారణంగా షుగరు, బెల్లం యాడ్ చేసుకుంటూ కజ్జికాయలు చేసుకుంటూ ఉంటాం కదా, దానికంటే న్యాచురల్గా ఇలా తీయగా ఉన్న ఖర్జూరంతో స్వీట్ చేసుకోవడం అన్నది మరో మంచి పద్ధతి. పండుగ రోజే కాకుండా ఎప్పుడైనా మన కజ్జికాయలు తినాలి అన్నప్పుడు కూడా ఇలాంటి కజ్జికాయలు చేసుకొని తీసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఊరించే వంటలో చూసిన 2 వంటకాలు కూడా మనకు ఈ ఫెస్టివ్ మూడ్లో పండగ సందర్భంగా అదే రకంగా ఉన్నాయి కాబట్టి ఈ బాదం హల్వా కానివ్వండి, అలాగే తోటకూర, అలసందలో గారెలు కానివ్వండి. అంటే పండగ అంటేనే పులిహోర, గారెలు లేకుండా మనం ఏమీ చేసుకోము. సో అలసందలతో గారెలు అనేవి కొంచెం కొత్తగా ఉన్నాయి, అవి కూడా మనం ట్రై చేసుకోవచ్చు. డెఫినెట్గా పండగ పూట మాత్రమే మనం ఇలా గారెలు అలా డీప్ ఫ్రై తీసుకుంటాం అనుకుంటే పర్వాలేదండి. రోజువారీ కంటే కూడా మనము ఈ టైంలో ఇలా తీసుకునేటప్పుడు మనకేంటంటే ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది, చిన్న తృప్తి కూడా మనకు చక్కగా కలుగుతూ ఉంటుంది. సో ఈ టైంలో మాత్రమే ఇలా ట్రై చేస్తే పర్వాలేదు. బాదం హల్వా గురించి ఏం చెప్తామండి, చాలా హై క్యాలరీ. సో క్వాంటిటీ కానీ లేకపోతే ఎంత తీసుకుంటున్నాం అన్నది మనకు చాలా ఇంపార్టెంట్. ఇంకొక ప్రాబ్లం ఉంటుందన్నమాట, ఇలా మనం ఇన్ని రకాలు చేసుకుంటే పండగ టైంలో ఎక్కువ తినే ఛాన్సెస్ కూడా ఉంటాయి, కాబట్టి ఒక వారం రోజుల పాటు కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో జాగ్రత్త, ఏది కూడా లిమిట్లో తీసుకుంటూ అట్ ద సేమ్ టైం ఎక్కువ ఆ మూడ్లో కూడా ఉంటూ ఎంజాయ్ చేయడం అనేది మనం నేర్చుకోవాలి. ఇది పోతే మనం ఈరోజు చూసిన రెసిపీస్లో ఏది చక్కగా ఉపయోగపడుతుంది అంటే ఉసిరికాయ పులిహోర చాలా బాగుంటుందండి. సో డైలీ డైట్కి బాగా యూస్ఫుల్గా ఉంటుంది, తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఓకే, మరి సంక్రాంతి స్పెషల్ MTR మసాలా అభిరుచిని ఎంజాయ్ చేశారు కదా. మరి మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్
ఎంటీఆర్ మసాలా అభిరుచి కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే వివేక్ అండ్ సునీత, థ్యాంక్ యూ సో మచ్. చక్కగా ఈ సంక్రాంతి పూట వచ్చి మాకు మంచి మంచి వంటలు చేసి పెట్టారు, బోల్డని కబుర్లు చెప్పారు. అండ్ త్వరలో మీ సినిమా రిలీజ్ కూడా కాబోతోంది కదా, సో మీ ఇద్దరికి కూడా ఆల్ ద బెస్ట్. సో మీ మూవీ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ రాజు గారు థ్యాంక్ యూ, చక్కటి కార్వింగ్ చూపించారు. అండ్ అలాగే వివేక్ కి కూడా హెల్ప్ చేసినందుకు. సో ఇంకోసారి మీ ముగ్గురికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మరి చూసారు కదండి సంక్రాంతి స్పెషల్ ఎంటీఆర్ మసాలా అభిరుచిని. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.